ఏదైతే ఇందాక చెప్పిన విధంగా ఎంపీ గారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ చిన్న కార్యక్రమం చెప్పినా ఎంత పెద్ద కార్యక్రమం చెప్పినా 170 నియోజకవర్గాల కన్నా ప్రతి కార్యక్రమం ద్వారా ఈరోజు తూర్పు నియోజకవర్గం అనేక సందర్భాల్లో ప్రతిసారి కూడా విజయవంతం చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. అనేక సందర్భాల్లో నేను చెప్పాను. ఈరోజు 2019లో తూర్పు నియోజకవర్గ ప్రజానీకానికి మా నాయకులకు కానివ్వండి కార్యకర్తలకు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పిన ఒక కసి ఉండేది. కానీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో పాటు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పని ఒక కసి ఈరోజు మా నాయకుల్లో కార్యకర్తల్లో ఉంది. ఈరోజు మా కష్టానికి కానివ్వండి మా పట్టుదలకు కానివ్వండి మా కసికి కానివ్వండి మీలాంటి పెద్దల యొక్క అనుభవం మీలాంటి పెద్దల యొక్క ఎక్స్పీరియన్స్ ఈరోజు తోడైంది. తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో పార్లమెంట్తో పాటు తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా మేమందరం గారు ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అదేవిధంగా పార్లమెంట్ ఎందుకంటే ఈరోజు 7 నియోజకవర్గాల మీద నాని గారు చేసిన పనుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. అనేక మంది పరిచయాలు కానివ్వండి స్నేహితులు కానివ్వండి సొంత మనుషులు కానివ్వండి చాలా మంది ఉన్నారు. కాబట్టి తప్పకుండా అందరం గారు కలిసికట్టుగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్లమెంట్ స్థానంలో ఈరోజు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తానికి ముందుకు వెళ్తామని చెప్పని ఈరోజు ఆత్మీయ సమావేశం కేవలం ఈరోజు నాని గారితో మాట్లాడించి మిగిలిన మనందరం కూడా ఆయనతో 1-to-1 పరిచయం చేస్తానికి ఈరోజు కార్యక్రమం ఒక ఆయన వరకే పెడతాం కూడా స్పీచ్ ఆయన వరకు పెడతాం జరిగిందని చెప్పి సందర్భంగా చెప్తూ ఈరోజు పిలవంగానే వరుసనే 4 రోజులు సెలవులు వచ్చిన ప్రతి నాయకుడికి ఎందుకంటే ఇదే ఉదాహరణ మనం ఎంత కసిగా ఉన్నామో ఎంత బాగా పనిచేస్తానికి ఉదాహరణ ఇదే. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్ని పనులున్నా గారు ఈరోజు కార్యక్రమానికి వచ్చినందుకు అదేవిధంగా వేరే చోట కార్యక్రమాలు ఉన్నా అరంగానే చెప్పగానే ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు కేసీనే నాని గారికి మా ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు కేసీనే నాని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Please subscribe .news.